దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం. ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ఏ విషయంలో బాధలు చింతలు ఉన్నారా? సమాధానం లేకున్నారా? నిందలతో గాయాలుతున్నారు? ఏ పరిస్థితి ఉన్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తండ్రి వల్లే తల్లి వల్లే ప్రేమించే దేవుడు. ఈ వాగ్దానం మీకోసమే, ఈ మాట మీకోసమే. మీ ఇల్లు, మీ కుటుంబం, మీ జీవితం బలం పొందుటకే ఉదయకాల వాగ్దానం ఒక రేమాలాగా నీ ఇంటికి వస్తుంది. ధైర్యం తెచ్చుకోండి. దేవుని మాటను నమ్మండి. ఒకవేళ మీరు ప్రార్థన చేస్తుంటే ఏదైనా కార్యం జరగట్లేదా? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. దేవుని కృప అధికంగా మీకు ఇవ్వబోతున్నాడు. ఆయన నీ పక్షంగా ఉన్నాడు. అంతేకాక రక్షణ లేని మీ కుటుంబాలు ఎవరైనా ఉంటే ఏమి దిగులు పడకండి. మన ప్రార్థన వారిని రక్షణలోకి నడిపిస్తుంది. నీ కుటుంబం రక్షించబడ్డాన్ని, నీ ఇల్లు బాగుపడ్డాన్ని దేవుడు తప్పకుండా నిలబెడతాడు. ఒక్కటే ఒక మాట ఈరోజు నేను చదివి దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. చదువుతున్నాను. మరి ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖం పోయి సంతోషం వచ్చే నెలనియు, వారు మూలుగు మాని శుభదినమనియు ప్రతి సంవత్సరం చేసుకుంటారట. వాళ్ళు దుఃఖము పోయి, వింటున్నారు, మూలుగు పోయి సంతోషించి కదండి. అంటే వాళ్ళ పగవారి నుండి విడిపించాడు దేవుడు. పగవారి చేత, పగవారు ఎంత బాధ పెట్టారో వాళ్ళని, ఎన్ని విధాలుగా హింస పెట్టారు హామాను ఆ యొక్క శత్రువులు. కానీ దేవుని సన్నిధిలో వీరు గడిపినది మూలుగు, దుఃఖము, వేదన తొలగి సంతోషాన్ని ఇచ్చి శుభము కలుగజేశాడు దేవుడు. నీకు కూడా అదే ఇస్తాడు. నీ పగ, శత్రువు పగ, మనుషుల పగ, లోకం పగ, రోగములు, బాధలు, మూలుగులు, వేదనలు, కన్నీరు, దుఃఖము దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. వింటున్నారా? నీ పగవారి, నీ శత్రువు. అందుకే నీ దుఃఖము తొలగించి పగవారి నుండి విడిపించి సంతోషం ఇచ్చేదని ఈరోజు వాగ్దానం. నీ దుఃఖము తొలగించి పగవారి నుండి విడిపించి నీకు సంతోషం ఇచ్చేదని గట్టిగా మాట పట్టుకొని ఇది నాకే ప్రభు అని ప్రార్థన చేయి. అద్భుతమైన కార్యం నువ్వు చూడబోతున్నావు. అన్ని విషయాలు, ఏ దేశ, రాష్ట్రాలు, పట్టణంలో, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా ఈ మాట నీకోసం. నీ దేవుని గట్టిగా పట్టుకో, ఈ వాగ్దానాన్ని పట్టుకో. 3 దినాలు ఎస్తేరు గడిపితే ఏ కార్యం జరిగిందో తప్పక ఆ కార్యాలు మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, పగవారి నుండి, శత్రువు నుండి, కోర్టు కేసు నుండి, అప్పుల బాధ నుండి, ఇరుకు నుండి, నిందల నుండి, గాయాల నుంచి, అవమానాల నుంచి, శోధల నుంచి విడిపించి నీ బిడ్డలకి అద్భుతమైన ఆనవాళ్ళు కనపరచు. దుఃఖం బదులు సంతోషించే కృప దయచేయి. వారి యొక్క జీవితాలు ఏ భారము, ఏ పోరాటము, ఏ సమస్యను విడిపించి, ఏ దేశము నుండి వారు స్ట్రగుల్ అవుతున్న విడుదల పొంది అద్భుతాలు చూడాలి. జాబ్ లేని బిడ్డలకు జాబ్, గర్భాలు లేని వారి గర్భాలు, ఇదిగో ప్రభు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, వ్యాపారం కలిగిన వారు లేవనెత్తు, భూ సంబంధమైన బంధకాలు ఉంటే తొలగించి, ప్రాపర్టీ మ్యాటర్స్లో న్యాయం చేయి. ఎవరి కేసు, మా డబ్బు ఎవరు తీసుకున్న, దొంగతనం చేసిన, మోసం చేసిన అందరి నుంచి మమ్మల్ని విడిపించి న్యాయం చేసి ప్రతి బిడ్డకి సహాయం చేయమని ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ శుభదినములు ప్రకటిస్తూ తోడయించమని, ప్రపంచంలో, భారతదేశంలో ఒక జాషువా జనరేషన్, ఇది అపోస్తల మినిస్టర్ రైజ్ అయిన కార్యం జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ తెలియజేయండి. దేవుని నామాన్ని కనపరచండి. ఈరోజు 10, 11, 12 బెల్లంపల్లి మీటింగ్స్ రండి. 3 దినాలు ఇక్కడ గడిపి మరి సాటర్డే ఈవినింగ్ ప్రభు ఆ యొక్క బ్యాప్టిజాలు ఉంటాయి. సండే ప్రభు సంస్కారం ఆయిల్ అనంటింగ్ ఉంటుంది. కాబట్టి బెల్లంపల్లిలో 3 దినాలు గడపడానికి రండి. ప్రతి సాటర్డే కల్వరీ ప్రామిస్ ల్యాండ్ సాటర్డే ఈవినింగ్ మీటింగ్, సండే 3 ఆరాధనలు హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర కుటుంబాలుగా పాలు పొందండి. బైబిల్ కాలేజ్ చేయాలని యూత్ గర్ల్స్, యూత్ బాయ్స్ రండి. పిలుపు దర్శనం కలిగిన వారు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి 1 ఇయర్ తెలుగు మీడియం అండి. మీరు ఇమ్మీడియట్గా బెల్లంపల్లికి వచ్చి లేదా వాట్సాప్ నెంబర్కి తెలియజేసి ఇక్కడ మంచిగా గడపొచ్చు, దేవుళ్ళు బలపడవచ్చు, ఇంకా వాక్యంలు ఎదగొచ్చు, ప్రార్థనలు ఎదగొచ్చు. దీంతోపాటు చక్కటి అభిషక్తులుగా తయారు కావచ్చు. హైదరాబాద్లోనే ఇంగ్లీష్ మీడియం బైబిల్ కాలేజ్ మన కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో, దానికి కూడా సిద్ధపడితే వెంటనే మన వాట్సాప్ నెంబర్కి మీరు తెలియజేయండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్.